హలో గైస్, మరి చూసుకుంటే అంటే ఇలాంటివి కాంట్రవర్షియల్ వీడియోలు చేయకూడదు అనుకుంటున్నాను, కానీ చేసేలాగా వస్తుంది. మీరు ఏం చేస్తారంటే మన వాళ్ళకి చెప్పట్లేదు, బయట వాళ్ళకి, మీ ఊర్లో ఎవరి ఊర్లో అయినా సరే ఫార్మసీ అయినా చాలా ఈజీగా ఉంటుంది, ఎక్కడైనా సరే ఉంటుంది ఫార్మసీ. సో చిన్న మెడికల్ షాప్ ఏదైనా ఉంటుంది, డైరెక్ట్గా వెళ్ళి ఏం పర్వాలేదు, సిగ్గుపడకండి, బ్రదర్ కొంచెం కడుపు మంటగా ఉంది, సో ఏదైనా ట్యాబ్లెట్ ఉంటే ఇవ్వు, లేకపోతే ఇంకేదైనా క్రీమ్ ఉంటే ఇవ్వు. సో మంట అనేది ఒక్కొక్కరికి ఒక్క దగ్గర వస్తుంది. సో అట్లాగా వెళ్ళి అడగండి, పర్వాలేదు, సిగ్గుపడకండి, ఎందుకంటే హెల్త్ ఇంపార్టెంట్. సో ఏదో ఈ సినిమా హిట్ అయింది కదా అని చెప్పి మీకు ఎక్కడెక్కడో మండిపోతుంది, దయచేసి ఒక క్రీమ్ ఇస్తారు, అది రాసుకోండి. మీకు అంతగా ఇంకేమైనా సజెషన్ కావాలంటే ఇవ్వండి, ఇక్కడ పెడుతున్నాను, ఏదైనా మీరు అప్లై చేయండి. సో ఖచ్చితంగా రికవర్ అవుతారు మీరైతే. ఎందుకంటే అగైన్ ఆ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 20-30 రోజులు అనుకోండి, ఇంకా అప్పటి నుంచే కూడా సినిమా రిలీజ్ అయిపోయింది, హిట్ అయిపోయింది, బ్లాక్ బస్టర్ అయిపోయింది అని చెప్పి నిద్ర పట్టట్లేదు పాపం చాలామందికి. ఒక వర్గం మొత్తం అయితే ఇంకా విపరీతంగా డ్యూటీ చేస్తున్నారు. ఆ డ్యూటీలో భాగమే ఇప్పుడు ఈ వీడియో. వాళ్ళకి నేను ఒక ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. సో ఏం చేస్తున్నారేంటి, ఫస్ట్ ఈ వీడియో చూడండి. భారతదేశంలో ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు నా బిడ్డకి ఈ పిక్చర్ ద్వారా వస్తాయి. యాజ్ హీరోయిన్ నువ్వు ఆస్కార్ కూడా వెళ్ళే అవకాశం ఉంది ఈ పిక్చర్ ఆయన రికార్డింగ్ ద్వారా. ఒక్క సీన్ లో షీ డిడ్ ఎ పర్ఫార్మెన్స్. అయ్యప్ప స్వామి సాక్షిగా ఐ హావ్ నాట్ సీన్ మై డాటర్ సో ఇంత పర్ఫార్మెన్స్ చేసిందా. సో ఇదేంటంటే అప్పట్లో మోహన్ బాబు వాళ్ళ కూతురు కోసం జస్ట్ ఏదో పొగుడుకున్నాడు. సో గుండెల్లో గోదావరి అనే సినిమాలో ఏదో సీన్ నచ్చింది, సో నా కూతురు ఎట్లా చేసింది, ఏదో ఆయన లాంగ్వేజ్ ఇంకా ఆయన మాట్లాడుకున్నాడు. బట్ ఆ తర్వాత అదొక అదొక మేమ్ మెటీరియల్ అయిపోయింది, ట్రోల్ మెటీరియల్ అయిపోయింది, అదంతా పక్కన పెట్టండి. కాకపోతే సేమ్ అలానే మళ్ళీ భజన చేస్తున్నారు, అలానే మళ్ళీ రుద్దుతున్నారు అని చెప్పి మొన్న ఏదైతే పెద్ద సక్సెస్ ఈవెంట్ అయింది కదా, అప్పుడు చిరంజీవి గారు ఏంటంటే ఇట్లాగ నేషనల్ అవార్డ్స్ ఏమైనా ఉన్నా రావాలి, సో రాకపోయినా పర్వాలేదు, ప్రజలు ఇలా ఆదరిస్తున్నారు చాలు అనేటట్టు, అది మీకు అది కూడా పెడుతున్నాను ఇప్పుడు చూడండి. సబబు అది కరెక్ట్. బిడ్డలు ఎదిగినప్పుడు, బిడ్డలు ముందుకు వెళుతున్నప్పుడు ఆ పొందే ఆనందం అంతా ఇంత కాదు. సో ఈ రోజున ఈ పెళ్లి తర్వాత రంగస్థలంలో కొంతవరకు ఇప్పుడు ఈ పెళ్లి తర్వాత పుత్రోత్సాహం అనేది 100% నేను ఫీల్ అవుతున్నాను భారతదేశంలో. సో యూజువల్ గైస్ ఎవరైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద అనే సినిమాలో ఆయన యాక్టింగ్ చూసి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. అక్కడ ఉన్న చిరంజీవి అయినా సరే, అమితాబ్ బచ్చన్ అయినా సరే, కమల్ హాసన్ అయినా సరే, ఎవరైనా సరే. సో అట్లాగే తన కొడుకు బాగా చేశాడు అని చెప్పి ఒక నలుగురు ముందు బాగా చెప్పుకున్నాడు. ఎందుకంటే అదేంటి నార్మల్ ఫ్యామిలీ నుంచి రాలేదు కదా, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఆ మెగా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు, నిలబెడుతున్నాడు, గెలిపిస్తున్నాడు. సో అన్ని పనులు చేసేటప్పుడు ఆబ్వియస్ చిరంజీవి ఏంటంటే చాలామందికి ఈవెన్ అల్లు అర్జున్కి కూడా ఒక దారేసి ఇచ్చాడు. సో అలాంటి పర్సన్ అట్లా చెప్పుకోవడంలో తప్పేం లేదే. అది మీరు భజన అని చెప్పి, డప్పు కొట్టడం అని చెప్పి ఏవేవో మీ ఇష్టం, అది మీరు అనుకోండి. బట్ ఓకే, పోనీ మీకు ఇంకో క్లారిఫికేషన్ కూడా ఇస్తా. ఓకే, చిరంజీవి చెప్పాడు కాబట్టి అదేంటంటే డప్పు కొట్టడం, భజన చేయడం. మరి వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు కూడా అదే మాట చెప్తున్నారు, మరి వీళ్ళ సంగతి ఏంటి? సో చూడండి. హైలైట్ ఆఫ్ ద మూవీ రామ్ చరణ్. రామ్ చరణ్ హైలైట్, ఇంకేమో వన్ మ్యాన్ షో అంతా. చరణ్ వన్ మ్యాన్ షో. ఆయన యాక్ట్ చేసిన విధానం కానీ రామ్ చరణ్ గారు వన్ మ్యాన్ షో మామూలుగా చరణ్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు, అతను చాలా బాగా చేశారు. రామ్ చరణ్ బాగా కష్టపడ్డాడు. చరణ్ యాక్టింగ్ సూపర్. రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ నేషనల్ అవార్డు అంతకు మించి ఉంటాడు. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే అసలు చెప్పలేము, అసలు గూస్ బంప్స్ వచ్చేసాయి. ఎలా ఉంది చెప్పండి మరి దీని సంగతి ఏంటి? ఓకే, తండ్రి కొడుకు గురించి కొంచెం డబ్బు కొట్టాడు అని మీరు అన్నారు. మరి వీళ్ళందరూ ఎవరు బయట వాళ్ళు కదా, వీళ్ళకి అసలు సంబంధమే లేదు. వీళ్ళు మళ్ళీ న్యూట్రల్ ఫ్యాన్స్, మరి ఏదో మెగా బానిసలు అంటారు మీరు అంటారు, మళ్ళీ మెగా బానిసలు లేకపోతే పెయిడ్ బ్యాచ్ అది ఏది అంటారు. మరి వీళ్ళందరూ ఆ బ్యాచ్ కాదే, వీళ్ళందరూ రెగ్యులర్గా ఏదో జనరల్గా వచ్చారు, చూశారు, నచ్చింది, మాట్లాడారు, అంతే. మరి ఇప్పుడు ఈ విషయానికి ఏమంటారు? అనడానికి ఏమీ లేదు. నేనైతే ఒక సజెషన్ ఇస్తాను. మీకు ఒక వ్యాధి అయితే వచ్చింది మీ అందరికీ. ఆ వ్యాధి పేరు ఏంటంటే కడుపు మంట. అంటే ఆ మంట అనేది కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్లో వస్తుంది, అందరికి ఒకే దగ్గర రాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర చెప్తున్నాను కదా. సో సింపుల్ సొల్యూషన్ ఏంటంటే మీకు దగ్గరగా ఏ విలేజ్లో అయినా సరే, టౌన్లో అయినా సరే, ఎక్కడైనా సరే చిన్న ఫార్మసీ ఉంటుంది, మెడికల్ షాప్ ఎక్కడైనా ఉంటుంది, వెళ్ళండి. సిగ్గుపడకండి, అసలు సిగ్గుపడకండి. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా వెళ్ళి బ్రదర్ ఇట్లాగా నాకు కొంచెం కడుపు మంట ఉంది, లేకపోతే పలానా దగ్గర మంట వస్తుంది, కొంచెం ఇది
అగైన్ నిన్న మొన్న వచ్చింది కూడా కాదు, ఒక 20-30 రోజుల నుంచి ఉంది. అంటే సినిమా చూసినప్పటి నుంచి ఉంది. ఏదైనా మందు ఉంటే ఇవ్వండి అని అడగండి, ఖచ్చితంగా ఇస్తారు. ఓకే మీకు అంత సిగ్గుపడుతున్నారు, నేను ఇక్కడ పెడుతున్నాను, ఏదైనా యూస్ చేయండి. ఈ క్రీమ్ ఉంది కదా, ఏదైనా యూస్ చేయండి, బాగా పనిచేస్తుంది. నిజంగా రిజల్ట్స్ రాకపోతే ఇంకా నన్ను వచ్చి తట్టండి. మేబీ ఇది ఇంకా ఉంచుకోండి మీ దగ్గరే. నాకు తెలిసి ఒక పెద్దదే కొనుక్కోండి. RC17 రాబోతుంది, RC18 రాబోతుంది. ఇంకా ఫ్యూచర్లో వచ్చే సినిమాలన్నీ ఎట్లానే ఉండబోతున్నాయి. సో రెడీ అవ్వండి మరి. ఎందుకు అనవసరమైన కాంట్రవర్సీలు, అనవసరమైనది. అంటే ఇంకో కొంతమంది ఏం చెప్తున్నారంటే అల్లు అర్జున్కి ఆల్రెడీ 2వ నేషనల్ అవార్డు ఫిక్స్ అయిపోయింది అంట. మాట్లాడదాం, దాని గురించి కూడా మాట్లాడదాం. ఈసారి నేషనల్ అవార్డు వచ్చినా రాకపోయినా దానికన్నా పెద్ద అవార్డు. అంటే ఒక 10 మంది సినిమా చూసి చరణ్ గారిని పొగిడారు. సో దట్స్ ఎనఫ్, చాలు. మీరు ఇట్లాగా మోహన్ బత్తో కంపేర్ చేసినా మాకు అదే చరణ్ అన్నట్టే ఇంకంతే. సో మాకు అవేం మేము పట్టించుకోవడానికి అసలు టైం లేదనమాట. అంతే, సినిమా హిట్ అయింది, సక్సెస్ మీట్ కూడా అయిపోయింది, అంతా అయిపోయింది, ఫినిష్, చాప్టర్ క్లోజ్. ఇంకా ఆలోచించాల్సింది ఏమైనా ఉందంటే అది నెక్స్ట్ సినిమా కోసం. అక్కడ సుకుమార్ కాబట్టి ఇంకా తడిగొడ్డేసుకొని కూర్చోవచ్చు. సో చూద్దాం గైస్. నేను చెప్పిన టిప్స్ మాత్రం ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ.